హెచ్ఎం టీవీ ప్రేక్షకులకు ముందుగా శుభోదయం. ఈరోజు ప్రతి వారం లాగానే మళ్ళీ ఒక దేవాలయంతో మేము ముందుకు వచ్చినాము. ఆ దేవాలయం గురించి, చరిత్ర గురించి, ప్రత్యేకత గురించి మీకు చెప్తూ ఉంటాం కదా. సో ఇక్కడ యాదాద్రి తిరుమల దేవస్థానంలో ఉన్నాము. ఇక్కడ స్వర్ణగిరి దేవస్థానం అంటే ఎక్కడెక్కడ నుంచో భక్తులు వస్తున్నారు. సో మీరు సోషల్ మీడియాలో కూడా చూస్తున్నారు, చాలా ట్రెండ్ అవుతుంది. అట్లనే ఎంతో అద్భుత కట్టడాలు కూడా చూస్తూ ఉన్నాము. అందుకనే మీకు కూడా పరిచయం చేపిద్దామని చెప్పేసి ఈరోజైతే మేము ఇక్కడ స్వర్ణగిరి దేవస్థానంకి వచ్చేసినాము. మరి లోపలికి వెళ్ళి ఒకసారి అన్నీ చూసి దాని ప్రత్యేకత ఏంటో, విశిష్టత అన్నీ తెలుసుకుందాం పదండి. స్వర్ణగిరి అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి నూతన దేవాలయం మన తెలంగాణ యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి సమీపంలో నిర్మించబడింది. పరమహంస పరివ్రాజకులు, ఉభయ వేదాంత ప్రవర్తకాచార్యులు శ్రీ 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 త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జియర్ స్వామివారి మంగళాశాసనములతో ప్రముఖ వ్యాపారవేత్త శ్రీమాన్ మానేపల్లి రామారావు వారి దంపతుల దివ్య సంకల్పానుసారంగా వారి కుమారులు శ్రీమాన్ మానేపల్లి మురళీకృష్ణ, శ్రీమాన్ మానేపల్లి గోపీకృష్ణ గార్ల నేతృత్వంలో అత్యంత సుందరంగా ఈ ఆలయం నిర్మించబడింది. సుమారు 22 ఎకరాల ప్రాంగణంలో నిర్మితమైన ఆలయానికి స్వర్ణగిరి అని నామకరణం చేశారు. మానేపల్లి మురళీకృష్ణ గారు మనతోనున్నారు. మరి గుడి కట్టడానికి గల కారణం ఏంటి? వాళ్ళ అమ్మ కోరిక మేరకు ఈ గుడి కట్టామని చెప్తున్నారు. మరి అందరూ ఒకసారి ఆయన మాటలోనే విందాం పదండి. నమస్కారం అండి. ముందుగా మీ పేరు మా ప్రేక్షకులకు చెప్పండి. నమస్కారం అమ్మ, జై శ్రీమన్నారాయణ. నా పేరు మానేపల్లి మురళీకృష్ణ అమ్మ. స్వర్ణగిరి దేవాలయానికి మీరందరూ వచ్చారు, చాలా సంతోషము. సో ఈరోజు మీరు స్వర్ణగిరి దేవాలయంలో విశేషంగా ఏంటి అన్న విషయాలన్నీ కూడా మీకు నేను తెలియపరుస్తాను. సో ఆ స్వర్ణగిరి యొక్క వెంకటేశ్వర స్వామి కృప అందరికీ ఉండాలి, స్వామి యొక్క అనుగ్రహం అందరికీ ఉండాలి అన్నట్టుగా కోరుతూ. ఓకే సార్, అట్లనే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రహ్మరథం అని కనిపిస్తుంది కదా, అసలు స్టార్టింగ్ దీని గురించి మాకు తెలుసుకోవాలని ఉంది. మీరు చూస్తున్నట్టుగా ఇది స్టార్టింగే బ్రహ్మరథము. సో తిరుమలలో ఏ విధంగా అయితే వెంకటేశ్వర స్వామి ఒక విగ్రహము ఆ బ్రహ్మరథంలో ఏర్పాటు చేయడం, ఆ ప్రాముఖ్యతని తెలుసుకొని ఇక్కడ విశేషంగా బ్రహ్మరథం ఏర్పాటు చేయడం జరిగింది. సో మనము ఎంటర్ కాగానే ఏదైతే మెయిన్ ఆర్చ్ నుంచి ఎంటర్ అయిన తర్వాత మనకి ప్రధానంగా రాగానే మనం విశేషంగా బ్రహ్మరథంని చేస్తాం. ఈ బ్రహ్మరథం చుట్టూ ఒక ప్రదక్షిణ చేస్తూ మనం దేవాలయంలో ఎంటర్ అయ్యే విధంగా అందరికీ ఇక్కడ ఇది ఏర్పాటు చేయడం జరిగిందండి. అట్లనే ముందుకు వెళ్దాము. ఒక్కొక్కటి చూస్తే అంటే కళ్ళు సరిపోవట్లేదు, చక్కుమంటున్నాయి. ఒక్కొక్కరిని తెలుసుకోవాలని ఆతృతగా ఉంది మాకు, మా ప్రేక్షకులకు. అట్లనే ఒకసారి ముందుకు వెళ్దామండి, ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఇక్కడ వెంకటేశ్వర స్వామి దేవాలయం ముందు అజయులు, విజయులు ద్వారపాలకులుగా కూడా ఉన్నారు. ఒకసారి మనం తెలుసుకుందాము. అట్లనే సార్ ఇక్కడ పాదాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు విశేషంగా మీరు స్వామివారి మెయిన్ మెట్ల మండపం ముందు ఉన్నామండి. సో ఈ మండపానికి విశేషం ఏంటంటే, ఈ మండపంకి కుడి వెడమల జయ విజయులు ద్వారపాలకులతో పాటు స్వామివారి విశేషంగా 12 అడుగుల పాదాలు ఉంటాయన్నమాట. సో ఈ పాదాలను నమస్కరిస్తూ మనము మొదటి మెట్టు స్వామి కోవిల్లోకి ఎంటర్ అవ్వడానికి విశేషంగా ముందుకు వెళ్ళడానికి ఉంటుంది. మీరు గమనించి చూస్తే ఇవన్నీ కూడా ఈ స్వామి పాదాలు విశేషంగా కృష్ణశిలతోటి చేయడం జరిగింది. కృష్ణశిల బ్లాక్ స్టోన్ అంటారనమాట. సో ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఈ శంఖచక్ర నామాలని నమస్కరిస్తూ స్వామి పాదాలని స్పర్శిస్తూ మెట్ల మండపంలో ఎంటర్ అవ్వచ్చండి. ఈ మెట్ల మండపానికి విశేషంగా మీకు దశావతారాల మండపాలు ఉంటాయండి. ఇప్పుడు మీరు పైన చూస్తున్నట్టుగా స్వామివారిది కంప్లీట్గా స్టోన్ ఆర్చ్ ఉంటుంది, తోరణము. ఇది చాణక్యులు అక్కడి నుంచి ఇన్స్పైర్ చేసి స్థపతి గారు దీన్ని డిజైన్ చేయడం జరిగింది స్పెషల్గా. ఈ స్టోన్ తోరణాలు 2 తోరణాల నుంచి మనం ప్రయాణిస్తే 10 దశావతారాల మండపాలు ఉంటాయి.
11th మండపంలో మనం టెంపుల్ ప్రిమిసెస్ రీచ్ అవుతామండి. సుమారుగా 111 స్టెప్స్ మనము పైకి చేరడానికి మనకి ఉంటాయండి. అన్ని స్టెప్స్ కూడా విశేషంగా మీకు భక్తులు నడిచే విధంగా చాలా మినిమం హైట్ తోటి కంఫర్టబుల్గా మూమెంట్ అయ్యేటట్టుగా దాన్ని నిర్మించడం జరిగింది. ఈజీగా యూ కెన్ జస్ట్ సీ దే ఆర్ ఆల్ డిజైన్ ఇన్ సచ్ ఏ వే దట్ వెరీ స్పేషియస్ అండ్ కంఫర్టబుల్గా థింగ్స్ మనకి వెళ్ళే విధంగా చేయడం జరిగింది. చాలా బాగుందండి. ఇక్కడ చూస్తున్నట్లయితే ఇటు సైడ్ అటు సైడ్ చూడండి ఒకసారి, దశావతారాలు ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే ఎండింగ్ దాకా ఉంది. అట్లనే మెట్లు కూడా సాఫీగా ఉన్నాయి, అంటే హడావిడిగా కాళ్ళ నొప్పులు ఇట్లా ఎవరికి రాకుండా మంచిగా ఉన్నాయి. ముసలోళ్ళు అందరు ఎక్కొచ్చు అన్నమాట. అండ్ మనతో పాటు మా ప్రధాన అర్చకుడు శ్రవణాచార్య గారు ఇక్కడ ఉన్నారు. సో నేను స్వామివారిని విన్నపించుకుంటాను, ఒకసారి మనకి ఇంకా విశేషంగా ప్రతి ఒక్క విషయాన్ని తెలియబరుస్తూ మీకు దాని విశేషాలు డీప్గా అందించాలని స్వామివారిని విన్నపించుకుంటాను. ఓకే అండి, నమస్కారం అండి. ఒక్కసారి థ్యాంక్ యూ అండి. వెంకటేశాయ. అట్లనే మీ కృప మా అందరిపైన ఉండాలి, ఎందుకంటే మీరు ప్రధాన అర్చకులు కాబట్టి మీ మాటలు ఒకసారి మేము వినాలనుకుంటున్నాము. జై శ్రీమన్నారాయణ. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన, వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి. ప్రియ భగవద్బంధువులారా, మన యాదాద్రి భువనగిరి జిల్లాలో మానేపల్లి హిల్స్ నందు యాదాద్రి తిరుమల దేవస్థానం నందు స్వర్ణగిరి క్షేత్రంగా మనము రూపుదిద్దుకున్న ఈ యొక్క నూతన శ్రీ పద్మావతి గోదాదేవి సమేత శ్రీ స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి దేవాలయం నందు మనం ఇప్పుడు ఉన్నాము. దేవాలయం నందు మొట్టమొదలుగా మనం ఈ దేవాలయము 2016లో కార్తీక మాసంలో శుక్ల ఏకాదశి నవంబర్ 16 నాడు శంకుస్థాపన చేసుకొని దేవాలయాన్ని చాలా వైభవంగా శ్రీవైష్ణవ సాంప్రదాయంగా తెంగళ్ సాంప్రదాయంలో చాలా చక్కగా రూపుదిద్దుకున్నాము. తమిళనాడు నుంచి విశేషంగా స్థపతులు శిల్పులు అందరూ కూడా ఇక్కడికి విచ్చేసి స్వామివారి యొక్క ఆలయాన్ని రూపుదిద్దుకున్నాము. మనము ఆలయంలో ఒక్కొక్క ఘట్టాన్ని ఇప్పుడు దర్శనం చేసుకుంటూ ఉన్నాము. మన ఆలయానికి మానేపల్లి రామారావు గారు, అట్లాగే వారి కుమారులైనటువంటి శ్రీమాన్ మానేపల్లి మురళీకృష్ణ గారు, మానేపల్లి గోపీకృష్ణ గారు, వీరు ముందుండి ఆలయాన్ని మొత్తం కూడా నడిపిస్తూ దేవాలయాన్ని చాలా చక్కగా రూపొందించుకున్నారు. మనం ఇప్పుడు ప్రస్తుతానికి మన దశావతారాల మండపంలో ఉన్నాము. ఇక్కడ 108 దేవాలయానికి సంబంధించినటువంటి 108 మెట్ల మార్గాన్ని ఏర్పాటు చేసుకున్నాము. ఒక్కొక్క మెట్టుకి ఒక్కొక్క గోవింద నామస్మరణ చేసుకుంటూ 108 నామాలు స్వామివారికి చెప్పుతూ ఎక్కాలి అని సంకల్పంతో అదిగోండి చూడండి, అక్కడ గోవింద నామాలు ప్రతి మెట్టుకి కూడా రాసుకుంటూ ఉన్నాము. దుష్ట సంహార గోవింద, దురిత నివారణ గోవింద, స్వర్ణగిరీశ గోవింద, యాదాద్రి తిరుమల గోవింద అన్నట్టుగా మనం ఒక్కొక్క మెట్టుకి ఒక్కొక్క గోవింద నామ స్మరణ చేసుకుంటూ వెళ్ళాలని, అట్లాగే దశావతారాలు మత్స్య కూర్మ వరాహ నారసింహ వామన భార్గవ రామ కృష్ణ బౌద్ధ కల్కి ఇట్లా 10 అవతారాలను ఏర్పాటు చేసుకొని దీనికి దశావతారాల మండపంగా మనం పిలుచుకుంటున్నాము. మనం ఇంకా ముందుకు వెళ్ళే కొద్దీ ఆ యొక్క ఆలయ విశిష్టతను తెలుసుకుంటూ ఉందాం. స్వర్ణగిరి క్షేత్రానికి ప్రధాన ద్వారంగా స్వాగత తోరణం నిర్మాణం గావించబడింది. విజయనగర నాయక శిల్ప శైలిలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి విగ్రహాలు, ఎత్తైన శంఖ చక్రాలు, భగవత్ రామానుజాచార్యుల వారి విగ్రహాలతో ఈ ద్వారం నిర్మాణం గావించబడింది. స్వాగత తోరణం నుంచి ముందుకు సాగే మార్గానికి రామానుజ మార్గం అని పేరు. ఆ మార్గంలో ముందుకు సాగితే భక్తులకు స్వాగతం పలుకుతున్నట్టుగా ఇక్కడ బ్రహ్మరథం ఉంది. ఇది నిజంగా భక్తులకు స్వాగతం పలుకుతున్నట్లుగానే కనిపిస్తుంది. ఇక్కడ గరుడ మండపం కూడా ఉంది. అయితే స్వామీజీ గారు, గరుడ మండపం ఎక్కడైనా ఒకటే ఉంటుంది, కానీ ఏకశిల విగ్రహంలోనే అటు సైడ్ ఇటు సైడ్ ఉంది. దీని ప్రత్యేకత ఏంటిది అసలు? ఇప్పుడు మనము ఎక్కడైనా సరే గరుడాళ్వారు అనగానే
స్వామివారికి మూలమూర్తికి ఎదురుగా చిన్న మండపంలో వేంచేపు చేసుకొని ఉంటాము. ఎక్కడైనా సరే ఏ పెరుమాళ్ళు అంటే ఏ దేవుడైనా సరే తూర్పు ముఖంగానో ఉత్తర ముఖంగానో ఉంటారు. కానీ ఒక్క గరుడాళ్వారు మాత్రము పడమర ముఖంగా స్వామికి అభిముఖంగా ఉంటారు. అట్లాగే ఇది మన ఆలయంలో ఈశాన్య భాగంలో దీనిని గరుడ మండపంగా పిలుచుకొని ఏకశిల మీద అంటే ఒకే శిల మీద పెరియాళ్వార్ తెరియాళ్వార్ అని చెప్పి ముందు వైపున గరుడాళ్వారు వెనక వైపున గరుడాళ్వారు వేంచేపు చేసుకొని స్వామికి ఎటు చూసినా కూడా క్షేత్రపాలకుడిగా ఉండి మనకు దర్శనమిస్తున్నారు. ఇక్కడ ఒక్కసారి అటు చూడండి, అష్టకుల నాగభూషణుడు అని చెప్తారు. అంటే ఒక్కసారి గరుడ భగవానుణ్ణి కనుక దర్శనం చేసుకుంటే, అందులో ఈ గరుడ మండపంలో ఈ స్వామిని దర్శనం చేసుకుంటే ఆయనకు ఉన్నటువంటి ఆ 8 దిక్కులు 8 వైపులు ఉన్నటువంటి ఆ యొక్క సర్పాలను చూడండి. స్వామి యొక్క కుడి భుజము మీద, ఎడమ భుజము మీద, కంఠము మీద, శిరస్సు మీద, నాభి మీద ఉన్న ఆ సర్పాలన్నిటినీ చూస్తే గనక ఎవరైతే ఈ యొక్క సంతానము లేదో వాళ్లకు కాలసర్పాదోషాలు ఎవరైతే ఉన్నాయో ఒక్కసారి ఈ గరుడాళ్వారిని దర్శనం చేసుకుంటే ఆ సంతాన దోషాలు తొలగిపోయి పుత్ర సంతానము కలుగుతుంది అని చెప్పి మనకు ఆగమ శాస్త్రంలో తెలియపరిచారు. అందుకని ఈ గరుడ మండపాన్ని సమస్త భక్తులు దర్శనం చేసుకోవడానికి ఏకశిల మీద అటు ఇటు 2 వైపులా కూడా ఏర్పాటు చేసుకున్నాము. గురువుగారు అయితే చూస్తున్నట్లయితే రాజగోపురం గురించి కూడా ఒకసారి మాకు మీ మాటల్లో చెప్పండి. తప్పకుండా. ఇక్కడ మన స్వర్ణగిరి క్షేత్రంలో ఒక్కసారి ఆ రాజగోపురాన్ని చూడండి. అనంత శయన పద్మనాభుడు అంటే శ్రీరంగంలో ఆ యొక్క రంగనాథ స్వామి ఎలాగైతే గనక మనకు దర్శనమిస్తారో మన రాజగోపురంలో కూడా స్వామివారు అక్కడ దర్శనమిస్తున్నారు. ఒకవైపు గరుడ ఆళ్వారు, మరొక వైపు హనుమంతుడు. అట్లాగే పద్మంలో ఆ రంగనాథుడి యొక్క నాభిలో బ్రహ్మదేవుడు ఉద్భవించి మనందరికీ దర్శనమిస్తున్నారు. అట్లాగే ఆ రాజగోపురం మనకు సుమారుగా 58 అడుగుల ఎత్తు ఉన్నది. దాని మీద విశిష్ట స్వామివారి పరివార దేవతలు అంటే శ్రీ మహావిష్ణువు రూపము, అనంత పద్మనాభుడు, వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అచ్యుత, అనంత, పురుష, గోవింద ఇట్లాంటి ఆ పరివార దేవతలందరినీ కూడా వాటి మీద శిల రూపంలో మనం ఏర్పాటు చేసుకున్నాము. ఒక్కసారి అందరూ కూడా గమనించండి. ఆ పైన ఉన్నటువంటి ఆ శిఖర దర్శనం చేసుకుంటే గనక మనకు ఎంతో పుణ్య విశిష్ట ఫలితం లభిస్తుంది. అట్లాగే ఒక్కసారి స్వామివారి యొక్క గర్భాలయం మీద ఉన్నటువంటి ఆ సుదర్శన చక్రాన్ని గమనించండి. మనకు ప్రముఖ వైష్ణవ పుణ్యక్షేత్రం శ్రీరంగము, అహోబిళము, భద్రాచలము ఇలాంటి పుణ్యక్షేత్రాలలో ఎలాగైతే ఆ యొక్క శిఖరం ఉంటుందో అలాగే మనకి ఇక్కడ సుదర్శన చక్రాన్ని మనకి ఇక్కడి నుంచి చాలా చిన్నదిగా కనిపిస్తుంది, కానీ అది సుమారుగా 6.5 అడుగులు ఎత్తుతో అక్కడ మనం ఏర్పాటు చేసుకున్నాము. చాలా చక్కగా ఆ సుదర్శన చక్రాన్ని ఒక్కసారి దర్శనం చేసుకుంటే సకల దరిద్ర బాధలన్నీ కూడా తొలగిపోతాయని మనకు శాస్త్రము, ఆగమ శాస్త్రం తెలియపరుస్తుంది. ఒక్కసారి చూడండి అమ్మా అందరూ కూడా. అట్లాగే మన యొక్క దేవాలయానికి మాడవీధులు అంటే తూర్పు రాజగోపురము, దక్షిణ రాజగోపురము, పశ్చిమ రాజగోపురము, ఉత్తర రాజగోపురం అని 4 రాజగోపురాలు మనం ఏర్పాటు చేసుకున్నాము. వాటి చుట్టూ మాడవీధుల్ని ఏర్పాటు చేసుకొని ఆ మాడవీధుల పైభాగాన 4 వైపులా ఆగ్నేయము, నైరుతి, వాయువ్యము, ఈశాన్యము 4 వైపులా కూడా శ్రీరంగం లాంటి పుణ్యక్షేత్రాలలో ఉన్నటువంటి అనాదిగా ఉన్న తెంగళ సాంప్రదాయంలో ఉన్నటువంటి గరుడ దేవతలు 8 వైపులా కూడా అష్టదిక్పాలతో సహా ఆ గరుడ దేవతల్ని మనం పెట్టుకున్నాము. చాలా చక్కగా ఎక్కడా కూడా శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో, తెంగళ సాంప్రదాయంలో దేవాలయ నిర్మాణాన్ని మనం చేసుకున్నాము. ఒక్కసారి అందరూ కూడా గమనించండి అమ్మా. మనము కంచు పంచలోహాలలో
చాలా విలువైనది కంచు అని ఉంటుంది. ఆ కంచు పదార్థముతోటి ఈ గంటను తయారు చేసుకొని ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాము. ఒక్కసారి ఈ గంట కింద నిలబడి ఆ గంటను గనక మోగిస్తే గనక మన మనసులో ఏమనుకున్నా కూడా అది తక్షణమే నెరవేరుతుంది అని చెప్పి మనకు ఆగమ శాస్త్రం తెలుపుతుంది. అంత విశిష్టత ఈ జయ గంటకు. ఒక్కసారి ఈ గంటను మోగిస్తే అన్నీ జయాలే ఇక మనకు జీవితంలో అని శాస్త్రము. అయితే ఇక్కడ వరాహ రూపము భూదేవితో సహా ఉంది. ఒక్కసారి మాకు చెప్తారా గురువుగారు? మనము ఎక్కడికి వెళ్ళినా కూడా భూవరాహస్వామి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో వరాహస్వామి చాలా చక్కగా దర్శనం చేసుకోవాలి. మనకు శ్రీనివాస కళ్యాణ మహోత్సవం పూర్తయిన తర్వాత ఆ వెంకటేశ్వర స్వామి వరాహస్వామికి వరం ఇచ్చారట. ఓ ఈ వరాహ, ఇక నుంచి భూమండలంలో సమస్త భక్తులు మానవులు మమ్మల్ని దర్శించుకుంటే మొదలు వరాహుడైనటువంటి నిన్ను దర్శనం చేసుకుంటే ఆ తర్వాతే ఆ తదుపరి నన్ను మాత్రమే దర్శనం చేసుకోవాలి అని చెప్పి ఆ వరాహ పురాణంలో ఆ యొక్క విష్ణుమూర్తి తెలియపరిచాడని మనకి ఇక్కడ భూవరాహస్వామిని ఏర్పాటు చేసుకున్నాము. జ్యేష్ఠ మాసంలో శుక్ల పౌర్ణమి రోజున అనంతమైనటువంటి పాతాళ గంగ నుంచి ఆ యొక్క భూవరాహస్వామి తన యొక్క నాసాగ్రము మీద భూమండలాన్ని ఆ యొక్క ప్రణయం నుంచి కాపాడి తన యొక్క నాసాగ్రము మీద ఆ భూమండలాన్ని మోస్తున్నట్టుగా, అట్లాగే లక్ష్మీదేవిని తన యొక్క తొడ మీద కూర్చోబెట్టుకొని అనంతశయనుణ్ణి తన యొక్క ఎడమ పాదము మీద ఉంచుకున్నట్టుగా ఇక్కడ మనకు దర్శనమిస్తున్నాడు. భూవరాహస్వామిని దర్శనం చేసుకుంటే మనము గృహ నిర్మాణాలు చేసేటప్పుడు, ఆలయ నిర్మాణాలు చేసేటప్పుడు, ఇల్లు కట్టేటప్పుడు, గృహప్రవేశాలు చేసేటప్పుడు, వాస్తు దోషాలు, వీటన్నిటికీ కూడా ఈ భూవరాహస్వామిని మనం దర్శనం చేసుకుంటే ఆ దోషాలు, భూమికి సంబంధించిన దోషాలన్నీ తొలగిపోతాయని మనకు వరాహ పురాణము తెలియపరుస్తున్నది. స్వర్ణగిరి మొదటి మెట్టు వద్ద ఇక్కడ శ్రీవారి పాదాలను ప్రతిష్ఠించారు. ఆ పాదాలకు అటు ఇటు జయ విజయ ద్వారపాలకులు సూచి హస్తముద్రికతో శ్రీవారి క్షేత్రంలోనికి పవిత్రమైన భక్తిభావంతో ప్రవేశించామని సూచిస్తుంది. స్వర్ణగిరికి చేరగానే ఎదురుగా మనకు 54 అడుగుల ఎత్తైన ఏకశిలా స్తంభం కనిపిస్తుంది. పూర్వం మహారాజులు తమ విజయాలకు ప్రతీకగా 7 శిల్పస్తంభాలు ఆలయాల వద్ద స్థాపించేవారు. వాటికి విజయస్తంభం లేదా కీర్తి స్తంభాలు అని పేరు. భక్తులకు శ్రీవారిని సేవించుకునే భాగ్యాన్ని కల్పించిన మానేపల్లి కుటుంబ భక్తికి, దాతృత్వానికి, ఔదార్యానికి ప్రతీకగా దీనికి మానేపల్లి విజయ స్తంభము అనే నామకరణంతో ఈ స్తంభాన్ని ప్రతిష్ఠించారు. అలాగే శ్రీ వైకుంఠానికి 4 వైపులా 4 ద్వారాలుంటాయి. శ్రీవారు కొలువై ఉండే ఈ దివ్య భావాయ ఆలయానికి కూడా ఒకే పొడవైన ప్రాకారం, దానికి 4 వైపులా 4 రాజగోపురాలు నిర్మితమై కనువిందు గావింపజేస్తాయి. వారాంతాలలో ఇక్కడికి భక్తులు తండోపతండాలుగా వచ్చి ఆ దేవదేవుణ్ణి దర్శించుకుని వెళ్తుంటారు. ఇప్పుడు మనము దేవాలయానికి ఈశాన్య భాగంలో దక్షిణ ముఖంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి మండపం నందున్నాము. కృతేతు నారసింహశ్చ, 4 యుగాలలో మొదటి యుగంలో మనకు నరసింహస్వామిగా దర్శనమిచ్చారట. కృతయుగంలో ఒక్కసారి ఆ నరసింహస్వామిని గనక దర్శనం చేసుకుంటే గనక మనకు సకల రుణబాధలు, శత్రుబాధలు, దుష్టగ్రహ బాధలన్నీ తొలగిపోతాయట. మన దేవాలయంలో ఈ యొక్క నరసింహస్వామికి సంబంధించిన 108 సాలగ్రామాలను మనం ఏర్పాటు చేసుకున్నాము. నేపాల్ దగ్గర
ముక్తినాథ్ గండకి నది నుంచి ఈ యొక్క 108 నారసింహ సాలగ్రామాలను మన దేవాలయంలో ఆ శ్రీనివాసుడి దగ్గర ఏర్పాటు చేసుకుని ప్రతి నిత్యము కూడా ఆ నరసింహస్వామి సాలగ్రామ ఆరాధన చేసుకుంటూ ఆ తదుపరి శ్రీనివాసుడి యొక్క ఆరాధన చేస్తున్నాం. ఎందుకంటే మనకు యుగాలలో మొదటి యుగము కృతయుగాన్ని పరిపాలించిన స్వామి ఆ నరసింహస్వామి. అలాంటి నవనారసింహ రూపంలో ఉన్న ఆ స్వామిని ఒక్కసారి దర్శనం చేసుకుంటే గనక సకల బాధలన్నీ కూడా తొలగిపోతాయని మనకు నారసింహ పురాణం తెలియపరుస్తుంది. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా, ఎలాంటి దుష్టగ్రహాలైనా కూడా తొలగిపోతాయి అని చెప్పి మనకు ఆ నరసింహస్వామి పురాణం తెలియపరుస్తున్నది. శ్రీ వైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీ తటే, స్వామివారి యొక్క బ్రహ్మ పుష్కరిణి కోనేరు దగ్గరికి వేయించేస్తున్నాము. ఈ కోనేరు దగ్గరికి వస్తే గనక కోనేరు ప్రారంభంలో ఇక్కడ ఒక్కసారి అందరూ కూడా గమనించండి. మనకు స్వామివారి యొక్క దీపస్తంభ మండపము ఒక్కసారి చూడండి. కార్తీక మాసంలో మనము ఆ యొక్క స్వామివారికి ప్రతినిత్యము కూడా దీపాలంకరణ సేవ చేసుకోవడానికి, కోటి దీపోత్సవాన్ని చేసుకోవడానికి ఇక్కడ మనం దీపస్థాప మండపం ఏర్పాటు చేసుకున్నాము. దానికి అన్ని వైపులా కూడా ఏకశిల మీద ఆ దీపస్తంభ మండపాలను దీపాలను ఉంచడానికి దానికి ప్రత్యేకమైన ఏర్పాటును కూడా చేసుకున్నాము. మనము ఈ కార్తీక మాసం నెల రోజులు కూడా ఇక్కడ కోటి దీపాలు, అట్లాగే సహస్ర దీపాలు, లక్ష దీపోత్సవాలు ఇట్లాంటి కార్యక్రమాలన్నీ కూడా చేసుకోవడానికి చాలా విశేషంగా దీప మండపాన్ని అందరూ కూడా ఒకసారి చూడండి. దీపం జ్యోతి పరం బ్రహ్మ అని చెప్పారు. ఒక్కసారి ఈ దీపస్తంభ మండపం మీద ఉన్నటువంటి దీపాన్ని దర్శనం చేసుకుంటే పరంధాముడైనటువంటి ఆ యొక్క శ్రీనివాసుని దర్శనం చేసుకున్న ఫలితం మనకు లభిస్తుంది. అందరూ కూడా ఇప్పుడు మనం ఆ స్వామి పుష్కరిణిలోకి ప్రవేశిద్దాము. ఎందుకంటే మనకు బ్రహ్మ పుష్కరిణి మనందరికీ తెలుసు. ఎక్కడైనా సరే వైష్ణవ సాంప్రదాయంలో ఈ యొక్క కోనేరులు పుష్కరిణులు మనకు చాలా అరుదుగా లభిస్తాయి. అట్లాగే మన యాదాద్రి తిరుమల దేవస్థానంలో ఈ యొక్క స్వర్ణగిరి దేవాలయంలో స్వామివారి యొక్క బ్రహ్మ పుష్కరిణి 4 వైపులా కూడా ఒక్కసారి చూడండి అయ్యా. అశ్విని దేవతలు ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదము, అశ్విని దేవతల్ని ఏర్పాటు చేసుకున్నాము. మధ్యలో అక్కడ మనకు వైకుంఠంలో ఆ మహావిష్ణువు పాదాల చెంత ప్రవహిస్తున్నటువంటి విరజా నది తీర్థాన్ని మనం ఇక్కడ ఆవాహనం చేసుకొని, అట్లాగే మనకు పుణ్యక్షేత్రాలలో ఉన్నటువంటి నీళ్లను తెచ్చి ఇందులో కలుపుకొని ఆ జలనారాయణుణ్ణి అందులో ప్రతిష్టాపన చేసుకున్నాము. ఆ స్వామిని కూడా చూడండి, జలంలో ఉన్నారు. చాలా చక్కగా ఆ యొక్క పాల కడలిలో శ్రీ మహావిష్ణువు ఏ విధంగా అయితే ఉన్నారో ఇక్కడ మనం అదే విధంగా ఏర్పాటు చేసుకున్నాము. జలనారాయణుడు చుట్టూ అనంతశయనుడు ఆదిశేషుడైనటువంటి ఆ యొక్క సర్పాన్ని తన ఒంటి నిండా ఏర్పాటు చేసుకొని, మనకు ఎక్కడైనా సరే రంగనాథుడు అంటే కనుక లక్ష్మీదేవి పాదాల దగ్గర, నాభిలో బ్రహ్మదేవుడు, అట్లాగే స్వామి తన యొక్క కుడి చేతిని శిరస్సు మీద పెట్టుకొని ఉంటాడు. కానీ ఇక్కడ మన దగ్గర జలనారాయణుడు, ఒక్క నారాయణుడు, శ్రీమన్నారాయణుడు ఒక్కడే ఇక్కడ వేయించేసి ఉన్నారు. శంఖము, చక్రము, అట్లాగే గద, పద్మము, ఇట్లాగా 4 చేతులలో 4 ఆయుధాలను ధరించి ఆ భక్తులందరికీ కూడా మనకి ఇక్కడ సూర్య భగవాను చూస్తూ ఉత్తరముఖంగా మనం జలంలో వేయించేసి ఉన్నాడు స్వామి. ఒక్కసారి చూడండి ఆ స్వామిని ఎంత వైవిధ్యభరితంగా ఎక్కడా లేని విధంగా మనం ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాము. చూడండి అమ్మా, జలనారాయణుని దర్శనం చేసుకుంటే సర్పదోషాలన్నీ కూడా తొలగిపోతాయని ఆగమశాస్త్రం తెలియపరుస్తుంది.